శిథిలాలయం 4వ భాగం. పూజారి అనుచరులు తనపైకి కత్తులెత్తడం చూస్తూనే శిఖిముఖి తనకు చావు తప్పదని అనుకున్నాడు. తను చచ్చే ముందు ఆ దుర్మార్గుల్లో ఒక్కనైనా చంపితీరాలన్న పట్టుదల, ఉద్రేకం అతడిలో పరవళ్లు తీసింది. ఆ వెంటనే అతను జయ శబరమాత అంటూ అరణ్యం ప్రతిధ్వనించేలా అరిచి తన కాలిని బిగించి పట్టి ఉన్న తాడును ఈటెతో గురిగా ఒక్కపోటు పొడిచాడు. ఆ దెబ్బకు తాడు సగం నరుక్కుపోయింది. తతిమ సగం అతడి బరువును మోయలేక పటీమంటూ తెగింది. శిఖిముఖి ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అతడి తల బలంగా నేలను తాకటం జరిగేది. కాని అతడు వానరంలా ఒక్క ఊపున కాళ్ళు రెంటిని ఫల్టీ కొట్టినట్టు గిర్రున్న భూమిమీదికి తెచ్చి దాని తాకిడిని తట్టుకునేందుకు ఈటెను ముందుగా నేలమీద గుచ్చాడు. పూజారి అనుచరులు అతడి లాఘవం చూసి ఆశ్చర్యపోయారు. వాళ్లలో ఒకడు శిఖిముఖిని మెచ్చుకుంటూ, శవరవెధవ బాగా సాముగరుడీలు నేర్చుకున్నవాళ్లా ఉన్నాడు. ఇలాంటివాడు మన ముఠాలో కలిసి ఉంటే మనం సాధించలేనిదేముంటుంది అన్నాడు. వీడు మనిషి కాదు, మర్కటం. నేలంటకుండా చెట్ల కొమ్మల మీద గెంతుతూ వింధ్యాపర్వతాలనే చేరగలడు. చూస్తారేం, పొడవండి అన్నాడు మరొక అనుచరుడు. ఈ విధంగా 1-2 క్షణాలు పూజారి అనుచరులు నిర్విణ్ణులైపోయి తన మీద కత్తులు ప్రయోగించడానికి బదులు వాచాలత చూపడం శిఖిముఖికి మంచి అవకాశంగా కనిపించింది. అతడు ఒడుపుగా ఒక విరోధి మోకాలిమీద బలంగా తన్ని వాడు అరుస్తూ వెనక్కి పడబోయేంతలో మెరుపులా వాడి వీపు కింద నుంచి చర్రున జారి తన చుట్టూ ఉన్న శత్రువలయాన్ని ఛేదించి బయటపడగలిగాడు. పూజారి అనుచరులు శిఖిముఖి పారిపోయే ప్రయత్నం చేస్తున్నాడని తెలిసి కూడా కత్తులు ప్రయోగించలేకపోయారు. కత్తి పొరపాటున తమ వాళ్లకే తగులుతుందేమో అన్న భయం వాళ్లకు కలిగింది. శిఖిముఖి శత్రువునే తన కవచంగా వాడుకోగలిగాడు. కాని ఒకసారి అతడు వాళ్ళ నుంచి కొంచెం దూరం పరిగెత్తగానే పూజారి అనుచరులంతా ఒక్కసారిగా చంపండి, పారిపోనీకండి అని అరుస్తూ అతడి వెంటబడి చుట్టుముట్టేందుకు ప్రయత్నం చేశారు. ఆ సమయంలో దూరం నుంచి ఈల వినబడింది. అది శిథిలాలయం పూజారి తన బంట్లకిచ్చే హెచ్చరిక. ఆ హెచ్చరిక వింటూనే అతడి అనుచరుల్లో ఒకడు, పూజారి దొర పిలుస్తున్నాడు, వినబడలేదా? పరిగెత్తండి అన్నాడు. ఈ పారిపోతున్న శబర పిశాచంగాడి మాటేమిటి? వీణ్ణి పట్టుకుపోవద్దా పూజారి దొర దగ్గరికి అని ప్రశ్నించాడు ఇంకొకడు. ఆ ప్రశ్నకు మొదటి మాట్లాడినవాడు జవాబు చెప్పబోయేంతలో ఎర్రగండు పెద్దగా మొరగడం వినిపించింది. ఆ వెంటనే శబరుల కేకలు విక్రమకేసరి శిఖిముఖి శిఖిముఖి అని పిలుస్తూ అటుగా పరుగెత్తుకు రావడం దొంగల కంటపడింది. పూజారి ఈసారి మరింత దగ్గరగా ఈలవేశాడు. వాడి అనుచరులంతా ఒకరినొకడు ఎలాంటి హెచ్చరిక చేయకుండానే గాయపడిన దొంగలను భుజాన వేసుకొని గిర్రున వెనుదిరిగి అరణ్యం కేసి పరిగెత్తసాగారు. శిఖిముఖి ఎర్రగండును గట్టిగా కేకవేశాడు. ఆ కేక వింటూనే కుక్క అతడున్న చోటకు పరిగెత్తుకొచ్చింది. కొంచెం వెనగ్గా విక్రమకేసరి 4-5 శబరులు అక్కడికొచ్చి చేరారు. నువ్వేదో ప్రమాదంలో చిక్కుకున్నావని నేను భయపడ్డాను శిఖిముఖి అన్నాడు విక్రమకేసరి. చాలా పెద్ద ప్రమాదంలోనే చిక్కుకున్నాను. అదృష్టం కొద్దీ బయటపడ్డాను. ఆ దుర్మార్గులి ప్రాంతాన మాటుపెట్టి నన్ను తలకిందులుగా వేలాడదీసి చంపాలని చూశారు. అదంతా తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు ఆ పూజారి బండ్లు దాగి ఉండే స్థలం ఏదో మనం తెలుసుకోవాలి. ఒకళ్ళిద్దరమైనా వాళ్ళను వెన్నంటి పోగలిగితే సూర్యోదయం కాగానే ఆ ముఠానంతా అడవి జంతువులను వేటాడినట్లుగా వేటాడవచ్చు అన్నాడు శిఖిముఖి. వాళ్ళు అరణ్యంలో ఎక్కడ దాగి ఉండేది కనుక్కోవడానికి మన ఇద్దరం చాలు. ఎర్రగండు పసిగట్టి మనకు దారి చూపగలదు. తెల్లవారుగానే పల్లెవాసులంతా మనకు సహాయం వస్తారు అంటూ విక్రమకేసరి తన వెంట ఉన్న శబరులకేసి తిరిగి, ఇక మీరు పల్లెలకు పోండి. మరొకసారి పూజారి అనుచరులు పల్లెకు నిప్పు పెట్టకుండా చూసుకోండి. మా ఇద్దరిలో ఎవరో ఒకరం ఆ క్రూరులు అరణ్యంలో ఎక్కడ దాగి ఉన్నారో చూసి పల్లెకు వార్త తెస్తాం అని చెప్పాడు. శబరులు వెళ్ళిపోయారు. ఆ తరువాత శిఖిముఖి విక్రమకేసరి అరణ్యం కేసి బయలుదేరారు. ముందు ఎర్రగండు నేలను పసిగడుతూ నడవసాగింది. అది దొంగలు పోయిన మార్గాన్ని సరిగ్గానే గుర్తించిందన్న నమ్మకం శిఖిముఖికి కలిగింది. క్రమంగా ఎర్రగండు వాళ్లను అరణ్యంలోని ఒకానొక కొండ ప్రాంతానికి తీసుకుపోయి అక్కడ ఒక మహావృక్షం కింద నిలబడి కొంచెంసేపు భూమిని మూచూసి చెట్టు చుట్టూ గిర్రుగిర్రున తిరుగుతూ తల ఎత్తి పైకి చూడసాగింది. విక్రమకేసరికి కుక్క ప్రవర్తన వింతగా కనబడింది.
అతడేమో మాట్లాడబోయేంతలో శిఖిముఖి అతనిని వారించి తల ఎత్తి చెట్టు కొమ్మల్లోకి పరీక్షగా చూశాడు. గుబురు కొమ్మల్లో అతడికో మానవాకారం కనబడింది. బాగా పరీక్షగా చూసిన మీదట శిఖిముఖికి వాడు పూజారి అనుచరుడని తెలిసిపోయింది. వాడు చెట్టు కొమ్మనొకదాన్ని 2 చేతులతో గట్టిగా కావిలించుకొని కొమ్మ మీద బోర్లా పడుకొని నిద్రపోతున్నాడు. ఒరనుంచి కత్తి కిందికి వేలాడుతున్నది. శిఖిముఖి వాణ్ణి విక్రమకేసరికి చూపుతూ చిన్న గొంతుతో, కేసరి, వాడు శిథిలాలయ పూజారి కాపలావాడన్నమాట. చెట్టుమీద దాగి ఈ ప్రాంతాలకు వచ్చేవాళ్లను కనిపెట్టి ఉండి కబురందించమని ఆ వికృతాకారుడు వీణ్ణి ఇక్కడ కాపలా పెట్టి ఉంటాడు. కాని ఈ వెధవ రాత్రంతా అరణ్యంలో చెడతిరిగి సూర్యోదయం వేళకు హాయిగా చెట్ల కొమ్మల్లో నిద్రపోతున్నాడు అన్నాడు. వీణ్ణి మనం ప్రాణాలతో పట్టుకొని పూజారిని గురించిన రహస్యాలు లాగాలి అన్నాడు విక్రమకేసరి. ప్రాణాలతో పట్టుకోవడమే కాదు, నిద్ర మేల్కొని అరవకుండా చూడాలి. వీడు అరిచాడో పూజారికి మనం ఈ ప్రాంతాలలోకి వచ్చినట్టుగా తెలిసిపోతుంది. అదుగో సూర్యోదయం కూడా అవుతున్నది. నువ్వు చెట్టు కిందనే ఉండు, నేను నిశ్శబ్దంగా చెట్టెక్కి వాణ్ణి కిందకి లాక్కొస్తాను అని చెప్పి శిఖిముఖి దాపులనున్న చెట్లమీది కొన్ని అడవి తీగలను తెంచి అరచేతి వెడల్పు 1 గజం పొడవు ఉండేటట్టుగా వాటిని అల్లి మెల్లగా చెట్టుమీదకి పాకిపోయి పూజారి అనుచరుడి మెడను గట్టిగా ఒక చేత్తో పట్టుకుంటూనే రెండో చేత్తో ఈటని అతడి కళ్ళ ముందు ఆడించాడు. పూజారి అనుచరుడు ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. ఎదురుగా వాడికి ఉదయసూర్య కిరణాల్లో తలతలా మెరుస్తున్న ఈటె ఆలుగు కనిపించింది. వాడు భయకంపితుడై అరవబోయేంతలో శిఖిముఖి చేతిపట్టును మెడమించి గొంతుమీదకు మార్చి, నోరెత్తావో ఈటె గుండెల్లో దించుతాను. కొద్ది రోజుల పాటైనా బతకదలిస్తే కిక్కురు మనకుండా నాతో పాటు చెట్టు దిగు అని చెప్పి వాడి వరనుంచి కత్తి లాక్కొని చెట్టు దిగాడు. పూజారి అనుచరుడు గడగడా వణికిపోతూ అతడి వెనుకగా చెట్టు దిగి వచ్చాడు. శిఖిముఖి పూజారి అనుచరుణ్ణి చెట్టు వేదెకు ఆనుకొని కూర్చోమని ఆజ్ఞాపించి, నువ్వా ప్రేతాకారంగాడి బంటువే గదా, నిజం చెప్పకపోయావో నిన్ను ప్రాణాలతోని ఎర్రగండుకు ఆహారంగా వేస్తాను. వాడి కొండ ప్రాంతాల్లో ఏ గుహలో ఉంటున్నాడు అని ప్రశ్నించాడు. పూజారి అనుచరుడు ప్రాణభయంతో కంపించిపోతూ, అయ్యా, నన్ను చంపకండి, నిజం చెబుతాను. పూజారి దొర ఈ కొండ ప్రాంతాల పూటకొక చోట మారుతుంటాడు. నిన్న సాయంకాలం ఆ దొర ఉన్న చోటు ఒంగున్న రాక్షసిలా కనబడే ఆ గండశిల వెనక ఉన్న చీకటి గుహ. ఇప్పుడింకా అక్కడ ఉన్నాడో లేదో నాకు తెలియదు అన్నాడు. నువ్వు నిజమే చెబుతున్నావా అని గద్దించి అడిగాడు శిఖిముఖి. పూజారి పెద్ద అబద్ధాల కోరు. వాడి బంటు మరొక విధంగా ఎందుకుంటాడు? ఎర్రగండును ఉసిగొలుపు శిఖిముఖి అన్నాడు విక్రమకేసరి. శిఖిముఖి ఊ అనగానే ఎర్రగండు పూజారి అనుచరుడి మీదకి ఎగిరి దూకి వాడి గొంతు పట్టుకోబోయినదల్లా ఆగి తల తిప్పి యజమానికేసి చూసింది. ఆహా, ఇది కుక్క కాదు, ఇంగితం ఎరిగిన మనిషి అన్నాడు విక్రమకేసరి. పూజారి అనుచరుడు ప్రాణభీతితో అరవబోయేసరికి శిఖిముఖి అతడి మీదికి ఈటె గురిచేసి, అరవకు, ఇప్పటికైనా అబద్ధాలాడడం ఆపి నిజం చెప్పు. ఎర్రగండు నిన్నేమీ చేయదు అన్నాడు. నేను నిజమే చెప్పాను, రక్షించు దొరా అంటూ పూజారి అనుచరుడు కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. దొంగవాడి కళ్ళనీళ్లు చూడగానే విక్రమకేసరికి అతడి మీద జాలి కలిగింది. అతడు శిఖిముఖి భుజం పట్టుకొని, శిఖి, పాపం వాణ్ణి చంపకు, నిజమే చెప్పాడు, తెలియటం లేదా? మనం వీడి చెప్పే ప్రాంతానికే వెళ్ళి చూద్దాం. పూజారి పెద్ద ముచ్చువెదవ, వాడు తనను నమ్మి సేవ చేసే వాళ్లతో అయినా మనస్చి మాట్లాడతాడని నేననుకోను అన్నాడు. శిఖిముఖి ఎర్రగండును యువతలకి పిలిచి దొంగతో, ఒరే, నిన్ను కొంతసేపైనా కాళ్ళు చేతులు కట్టి నోరు బిగించి ఆ పొదల్లో దాచిపోక తప్పదు. మీ యజమాని ఎక్కడున్నాడో చూసి తిరిగి వచ్చేటప్పుడు నీ కట్లు విప్పుతాను అంటూ నోటికి అడ్డంగా అడవితీగలతో అల్లిన వరనొకదాన్ని బిగించి మూటలా ఎత్తుకుపోయి గుబురుగా ఉన్న పొదల్లో పడవేశాడు. తర్వాత శిఖిముఖి, విక్రమకేసరి, ఎర్రగండు దొంగ చెప్పిన కొండ ప్రాంతానికేసి బయలుదేరారు. వాళ్ళకా సమీప ప్రాంతాల్లో మనుషులు సంచరించిన గుర్తులు కనిపించినాయి. వాటిని చూస్తూ వాళ్ళు మరికొంత ముందుకు పోయేసరికి 4-5 మనుషులు పక్కపక్కన నడవడానికి వీలుగా ఉన్న ఒక కొండదారి మీద అంత ఎత్తున ఒక కొయ్యబొమ్మ కనిపించింది. దాని చేతుల్లో రక్తంలో తడిసి ఉన్న
త్రిశూలం ఉన్నది. విక్రమకేసరి ఆ భయంకర విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపడుతూ ముందుకు నడవబోయేంతలో శిఖముకి అతడి భుజం పట్టుకొని వెనక్కు లాగి, కేసరి ఆగు, మనం ఆ దారి వెంట పోవాలంటే ఆ కొయ్యబొమ్మ కాళ్ళమీదగా నడవాలి. దాని చేతిలో రక్తం ఓడుతున్న త్రిశూలాన్ని చూశావా అని ప్రశ్నించాడు. వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుతున్నంతలో ఎర్రగండు కొయ్యబొమ్మను సమీపించి దాన్ని కాళ్ళ కిందగా ముందుకు పోబోయింది. అంతలో బొమ్మ జవజవమంటూ వణికింది. దాని చేతిలో ఉన్న త్రిశూలం మెరుపులా నేలమీదికి జుమ్మంటూ దిగసాగింది. ఇంతటితో శిథిలాలయం 4వ భాగం పూర్తయింది. తర్వాత భాగం కోసం పాతకాలం కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.